నమస్తే అన్న. నమస్తే అన్న. ఉస్తాద్ భగత్ నుంచి రెండో పాట రావడం జరిగింది. ఆరాఫ్ ఉస్తాద్ అని. సో చూసారా, ఎలా అనిపించింది మీకు? పర్లేదన్న, బాగానే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. 2026 మెగాస్టార్ ఫ్యామిలీకి కలిసి వస్తుందని చిరంజీవి గారి సినిమా ఇటుతో పవన్ కళ్యాణ్ గారి ఓజీ బాధ కూడా ఈ సినిమాతో మార్చి 26న పోతుంది అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. ఇప్పుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ రెండో సినిమా వాళ్ళిద్దరు గతంలో గబ్బర్ సింగ్ తీశారు. ఇప్పుడు రెండో సినిమా రాబోతుంది. ఎలా ఉండబోతుంది అంటావు? బాగుండిద్ది అన్న. ఏంటంటే కొన్ని సీన్లు పవన్ కళ్యాణ్ మరి వాకౌట్ చేశారో తెలియదు, కానీ కొన్ని బాగా గబ్బర్ సింగ్ సీన్లే కొన్ని కనపడ్డాయి. కానీ పాటలో కొద్దిగా హిట్ ఇచ్చినట్టు అటు ప్రతిపక్షం మీద కసి కూడా ఈ పాటతో తీరిందన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందన్న. మెడ పట్టుకుంటే తొడగొట్టినట్లే అనే లిరిక్స్ ఏదైతే ఉందో, ఇది పొలిటికల్ పాటనా లేకుంటే సినిమా పాటనా అనేది కూడా కామెంట్ పెడుతారు. దానికి మీరేం చెప్తారా? చిరంజీవి గారి 4వ సినిమా నుంచి అప్పుడు ఎన్టీ రామారావు గారు తొడగొడతాం అనే డైలాగ్ వచ్చింది. చిరంజీవి గారు చాలాసార్లు ఆ డైలాగ్ వచ్చినా కానీ ఆయన ఫీలింగ్ కలగల. ఓకేనా, ఆ సినిమా అట్లా తొడగొట్టిన కానీ ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎవరు? ఎన్టీ రామారావు గారు. కానీ ఈ సినిమా ఈ డైలాగుతో వాళ్ళలో పోయింది. ఏంటంటే ప్రతి ఒక్కసారి తొడగొట్టకాల్సిన అవసరం లేదా, మెడమే చెయ్యి ఫీలింగ్ అనేది ఈ రోజుతో మెగా ఫ్యామిలీ పరంగా మెగా ఫ్యాన్స్కి కూడా పోయింది అన్న హ్యాపీనెస్ అయితే నాకు అనిపిస్తుంది. అది నచ్చిందన్న, సాంగ్ నచ్చిందా మరి? పర్లేదన్న, నాకు బాగా నచ్చింది. కొండల్లో నుంచి వచ్చారు చూసావా, అది గుచ్చినట్టుంది ఎవరికి? ప్రతిపక్షానికి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు మాట్లాడలేదు ఎన్నాళ్ళు అన్న ఫీలింగు మాకు కూడా పోయింది. గట్టిగా గుచ్చాడు బాబు ఈ సాంగ్తో. ఇంకా మరి ఏం డైలాగులు ఉన్నాయా, ఆ డైలాగులు కూడా వదిలితే బాగుండేదారా నాయన అన్న ఫీలింగ్ అయితే మొదలైంది. ఓజీ తర్వాత మళ్ళీ హిట్ పొందడానికి సిద్ధంగా ఉంటావు? ఓసీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్న. ఓసీ స్మగ్లింగ్ చేశారని చాలా మంది అన్నారు. ఆ ఫీలింగ్ అనేది ఫ్యాన్స్కి కూడా ఈ సినిమాతో పోతుంది. ప్రతి ఒక్కరూ నోరు తెరిచేలాగా ఈ సినిమా ఉండబోతుంది అన్న హ్యాపీనెస్ అయితే నాకు ఈ సాంగ్లో కనపడింది అన్న. ఈ సాంగ్ రచించింది చంద్రబోస్ గారు. సో ఎలా అనిపించింది? చాలా చంద్రబోస్ ఏజ్ రచించడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో పాన్ ఇండియాలో మంచి పేరు వస్తుంది. వెనకమాల మ్యూజిక్ చూసావా, మ్యూజిక్ కానీ ఆ మాట్లాడిన డైలాగ్ పరంగా చాలా అనిపించింది. అది డైలాగ్కి వాడుకోవచ్చు, అటు పాట పరంగా వాడచ్చు. రెండు రకాలుగా కొట్టాడు ఈ పాటలో అన్న ఫీలింగ్ అయితే నాకు కనపడింది అన్న. గతంలో దేక్లేంగే సాంగ్ చూసుకున్నా కూడా, ఇప్పుడు ఈ సాంగ్ చూసుకున్నా కూడా, ఈ రెండు కూడా పొలిటికల్ సాంగ్ లాగా కనిపిస్తున్నాయి అంటారు. మీరేం చెప్తారన్న? ఇది పొలిటికల్ సాంగేనన్న. ఇది పొలిటికల్ సాంగే, కంపల్సరీగా పొలిటికల్. దీనిలో కూడా జగన్ గారి మీదే వదిలినారు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందన్న. పవన్ కళ్యాణ్ గారు ఎన్నాళ్ళు మాట్లాడకుండా కాముగా ఉండారు. ఈ సినిమాతో గట్టిగా స్ట్రాంగ్గా ఇచ్చేపోతున్నాడు రా బాబు జగన్మోహన్ రెడ్డి గారికి అన్న ఫీలింగ్ అయితే ఈ పాటతో నాకు అనిపించింది అన్న. గతంలో మనం చూసుకున్నట్టయితే అత్తరిగిన దారి అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్కి మ్యూజిక్ అందిస్తున్నాడు. సో ఎలా ఉండబోతుంది మళ్ళీ కాంబినేషన్ మళ్ళీ హిట్ అవుతుందంట? కంపల్సరీ అన్న. వెనకమాల మ్యూజిక్ కూడా, ఈ పాటలో మ్యూజిక్ కూడా వెనకమాల డప్పు కొట్టింది కూడా బాగా కొట్టినట్టు అనిపించింది. ఒక ఫీలింగ్ కలిగింది, కొట్టాడ్రా బాబు తల మీద గట్టిగా అన్న ఫీలింగ్ అయితే ఈ మన వెనకమాల డీజేలో కానీ అట్లా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమా బిజీగా ఉన్నాడు హీరోగా తనే, కాబట్టి మరి ఈ సినిమాకి టైం స్పెండ్ చేస్తారంట? చేస్తూ ఉంటాడు. వచ్చేస్తుందిగా, ఇంకా నెల రోజులే కానీ, ఇంకా 26 రోజుల్లో కంపల్సరీగా చేస్తాడు. కంపల్సరీగా ఈ సినిమాని సూపర్ హిట్ చేయబోతున్నారని నేను అనుకుంటున్నాను. మార్చిలో రాబోతుంది సినిమా. మార్చి 26 రాబోతుంది. ఈ మధ్యలోనే 2-3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. మధ్యలో టాక్సిక్ రాబోతుంది. సో ఎలా ఉండబోతుంది? టాక్సిక్, దురేందర్ 2 కూడా రాబోతుంది. సో వాటి మధ్యలో ఫైట్ ఉంటుంది. ఎట్లా ఉండబోతుంది? టైం ఇస్తారన్న. ఏంటంటే ఇప్పుడు సినీ ఫీల్డ్ పరంగా మనం ఆలోచిస్తే ప్రతి హీరో మాట్లాడుకుంటున్నాడు. ఇంతకుముందు మళ్ళీ పోటీ అనేది లేదు. కంపల్సరీగా మూమెంట్ చూసుకుని కలెక్షన్లు వదులుకోవడానికి, కలెక్షన్లు రప్పించుకోవడానికి మూమెంట్ని చూసి వదులుతున్నారు. టైమింగ్లో వదులుతున్నారు. మంచి టైమింగ్. మార్చి ఫస్ట్ వీక్లో ఆ సినిమాలు వచ్చినా మార్చి ఆఖరికి వస్తుంది. ఏప్రిల్ సమ్మర్ సెలవులు మొదలవుతాయి, ఎగ్జామ్స్ అయిపోతాయి. కాబట్టి మార్చి ఆఖరికి 26కి డేట్ ఇచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎదురు ఉన్నది లేదన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది అన్నా. రీమెక్లు 6 మెక్కులు ఈ మెక్కులు ఏ మేక్ అయినా కానీ 26కి దిగిద్ది. అర్థమైనా? కొండ చూసావా, కింద మట్టిలో నుంచి మొలిసిన మొక్క కాదు ఇది. కొండను పగలగొట్టుకుంటూ బయటికి వచ్చిన మొండి మొక్క అని ఇది డైలాగ్తోనే పడిపోయామయ్యా అన్నా. అన్న గతం విషయం నాకు వదిలేసే అన్న. 2026 చిరంజీవి ఫ్యామిలీ పరంగా ఆంజనేయుల సంవత్సరం. ఈ సంవత్సరం అంటే ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంవత్సరం. అదే మూమెంట్తో వాళ్ళకి ఫ్యామిలీకి కలిసి వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆనందంలో ఉండారు. ఈ సినిమాతో ఇంకా ఆనందం అనేది ఆయనలో కనపడిద్ది. ఏంటంటే ఆయన వెనకమాల కొద్దిగా బాధ ఉంది. డిప్యూటీ సీఎం అయినా కానీ గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఎన్నో అనుకున్నాను అని ఆ ఫీలింగ్ ఆయనలో ఉంది. ఎందుకు ఆ మాట అన్నానంటే ఎలక్షన్ల ముందు ఆయన మాటలు విన్నాం కాబట్టి ఆ మాట అంటున్నాను. అది ఎవరన్నా చెప్పింది మీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నావు ఏంది? పవన్ కళ్యాణ్ అన్న, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని అన్నమాకన్నా ఏమన్నా. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక సాంగ్ రావడం జరిగింది, ఆరాఫ్ ఉస్తాద్ భగత్ సింగ్. చూసారా, ఇలా అనిపించింది? చూసా, నిజంగా గూప్స్ బంప్స్.
మన డైరెక్టర్ హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అంటే చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్కి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చింది ఆయన. ఎందుకంటే అప్పటికే పవన్ కళ్యాణ్ ఒక 10-12 సినిమాలు ఫ్లాపులతో బాధపడుతున్న సందర్భంలో 2012 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, గబ్బర్ సింగ్ సినిమాతో పెద్ద పెద్ద రికార్డులన్నీ బద్దలు కొట్టేశారు. సో అదే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుందని అనుకుంటున్నాను. ఆయన కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఇప్పుడు 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, ఆయనకి డబ్బులు లెక్క కాదు, చాలా పోగొట్టుకున్నారు కూడా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి అన్నారు. అది నిజమే. పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్కి ఇప్పుడు సినిమాకి 100 కోట్ల పైన ఇవ్వడానికి చాలా మంది నిర్మాతలు ఉన్నారు క్యూలో. కానీ అవన్నీ ఆయన వదిలేసి డబ్బు శాస్త్రం కాదని వదిలేసి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆయన ఆంధ్రాలో ఇప్పుడు తిరుగుతున్నారు, బురదలో, ఎండలో, వానలో. నిజంగా చాలా గ్రేట్ అండి. పవన్ కళ్యాణ్ గారిని నిజంగా ఆదర్శంగా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆయన సనాతన ధర్మం కోసం కూడా చాలా పోరాటం చేస్తున్నారు. ఒక నరేంద్ర మోడీ, ఒక ఆదిత్య యోగి లాగా ఈయన కూడా బాగా కష్టపడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అన్న పవన్ కళ్యాణ్ ఓటంలో ఉన్నప్పుడు హరీష్ శంకర్ వచ్చి ఉంటుంది, ఇప్పుడు హరీష్ శంకర్ ఓటంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు. ఎలా చూడొచ్చు వాళ్ళ బాండింగ్? ఇది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంట, గబ్బర్ సింగ్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా నువ్వు అన్నట్టు హరీష్ శంకర్ గారు ఇప్పుడు కొంచెం డౌన్ఫాల్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ పైకి లేపుతారని నాకైతే చాలా నమ్మకం ఉంది. అన్న మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టు డైలాగ్ అది పొలిటికల్ సాంగ్ లాగా అనిపిస్తుందని చాలా మంది కామెంట్ పెడతారు. సో మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాలు కూడా ఎంతో కొంత పొలిటికల్ మసాలా అంటూ ఉంటుంది కదా, కామనే అది. దానికోసం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పని లేదు. సినిమా అయితే పక్కా సూపర్ హిట్ అవుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇవ్వడం జరుగుతుంది. తను ఎల్లమ్మ సినిమాలో హీరోగా నటించడం జరుగుతుంది. అంత టైం స్పెండ్ చేస్తానంటావా? వర్కౌట్ అవుతుందంటావా? ఏముంది, ఆ రోజులో కృష్ణ గారు సంవత్సరానికి 18 సినిమాలు కూడా హీరోగా చేశారు. మీకు తెలుసు కదా, నాగేశ్వర గారు 16 సినిమాలు చేశారు. మనసుంటే మార్గం ఉంటుంది. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ అంటే తెలుగులో ఇప్పుడు ఆయనే కదా నెంబర్ 1 డైరెక్టర్. మొన్న మధ్య నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారు దీనికి అంటే పాటకి రైటర్గా ఉన్నాడు. సో తను పాన్ ఇండియా సాంగ్స్ రాస్తూ ఉంటాడు కాబట్టి ఈ సినిమాలో రాయడం ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారికి అంత తీరుబాటు లేదండి. పాన్ ఇండియా స్టార్ అవ్వాలంటే ఆయన ప్రభాస్ గారి కంటే, అల్లు అర్జున్ గారి కంటే కూడా స్టార్ అయ్యే ర్యాంకు రేంజ్ ఉంది. కాకపోతే ఆయనకు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన పాన్ ఇండియా మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. సో చంద్రబోస్ గారి కోసం చెప్తాను కాబట్టి ఆయన కూడా చాలా మంచి సాంగ్ రైటర్ అయినా లిరిసిస్టు. ఆయనకి రాని అవార్డే లేదు. ఫిలింఫేర్ అవార్డు కానీ, నంది అవార్డు కానీ, నేషనల్ అవార్డు కానీ, ఆస్కార్ అవార్డు కానీ, గోల్డెన్ గ్లోబ్ కానీ, అన్ని అవార్డులు వచ్చాయి. సో వీళ్ళందరి కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఈ సినిమా మార్చిలో రాబోతుంది. మార్చిలో చాలా పెద్ద సినిమా రాబోతున్నాయి, దురేందర్ అని, టాక్సిక్ అని. సో వాటి మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ ఫైట్ ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్వేస్ నెంబర్ 1. ఉగాది సందర్భంగా వస్తుంది అంటున్నారు. మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. మేమంతా కూడా మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్కి నేను ఫ్యాన్ కాదు, ఆయన మంచి మనసుకి. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ఏం చెప్తారు? ఆల్ ది వెరీ బెస్ట్ అన్నయ్య. ఈ సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. మీరు నటించారా ఉస్తాద్ భగత్ సింగ్? లేదండి, నేను అన్ని చిన్న చిన్న సినిమాలు చేశాను. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది, ఆరా ఆఫ్ ఉస్తాద్ అని చెప్పేసి ఈ సాంగ్ పేరు. సో ఈ సాంగ్ మీకు ఎలా అనిపిస్తుంది? మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. ఆల్రెడీ ఉస్తాద్ అనేది చాలా వెనక్కు కూడా పోతుంది, దాన్ని పట్టుకొని ముందుకు లాగుతున్నారు. సో అందులో భాగంగా ఈ యొక్క సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఇందులో ఉండేటువంటి లిరిక్స్ కూడా చాలా పవర్ఫుల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో కూడా ఆయన పొగిడే విధంగా కూడా పెట్టారు. ఇట్లా మేడం చేసి ఉండే తొడగొట్టినట్టే ఆయన భూమిలోంచి రాళ్ళలోంచి పైకి వస్తాడు, ఈ విధంగా కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన నిజంగా వస్తాడో రాడో కానీ పవన్ ఫ్యాన్స్కి అయితే కళ్ళ పండుగ ఉంటుంది. ఇక జన సైనికులు అయితే పండగ చేసుకోవడం కూడా ఖాయం. సార్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఇంత స్టైలిష్గా ఇంకా ఏ సినిమాలో ఎవరు చూపించలేదు అంటున్నారు, మీకు అలానే అనిపించిందా? అవునండి, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చి చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆయన పోరాడుతున్నాడు. ఒక వ్యక్తి 10th తప్పి మళ్ళీ తప్పి ఇన్నిసార్లు తప్పిన వ్యక్తికి ఒకసారి పాస్ అయితే మటుకు కోతికి కొబ్బరి చెప్పించినట్టు కూడా అవుద్ది కదా. అదేవిధంగా రాక అవకాశం వచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అని చెప్పేసి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే అది సాధారణమైన విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారికి చాలా ఎక్కువ అది. ఏమైనా ఆయన చీఫ్ మినిస్టర్ కూడా అయితే ఇంకా చాలా బాగుండేది. ఏమైనా ఆయన ఇప్పుడు తన మార్గం కూడా మార్చుకున్నాడు, తన స్టైల్ కూడా మార్చుకున్నాడు, ఆయన క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఆయన ఒక క్లారిటీగా సినిమా ఫీల్డ్కి రాజకీయాలకి మధ్య ఒక ఎడ్జ్ పెట్టుకొని దాని ప్రకారం కూడా మళ్ళా స్టైలిష్గా
మరో ఖుషి పవన్ కళ్యాణ్ చూపించే విధంగా కూడా ఆయన సిద్ధమవుతున్నాడు. సార్ ఆఖరిగా ఈ ఒక్క సినిమాతోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరి ఆకలి తీరుతుంది అనుకోవచ్చా? మీకు ఆకలి తీరుతుంది, దాహం తీరుతుంది, అన్నీ తీరుతాయి. మీ కోరిక అంతా కూడా తీరిపోతుంది. మీ కోరిక పూర్తిగా పవన్ కళ్యాణ్ తీర్చేస్తాడు. అంటే చాలామంది ఓజీకి ఉన్నంత హైప్ ఈ సినిమాకి చూపెట్టట్లేదు అనమాట. ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు, ఎందుకంటారు? ఓజీ అనేటువంటిది అందులో వాళ్ళ అబ్బాయి ఉన్నాడని రకరకాల కారణాలు ఉన్నాయి. ఏదైనా ఈ సినిమాని కూడా వీలైనంత స్టైలిష్గా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇందులో ఆయన ఏదో సిక్కు మతం ఈ మధ్య అదొక ట్రెండ్ అయిపోయింది కదా, సిక్కు మతం చెందినటువంటి వాళ్ళ సినిమాలు సూపర్ హిట్లు అవుతున్నాయి. అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నాను. ఇది పట్టుకో. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో సాంగ్ రావడం జరిగింది కదా, అది విన్నారా మీరు? సెకండ్ సాంగ్ విన్నాను. ఫస్ట్ సాంగ్ విన్నా అండ్ సెకండ్ సాంగ్ కూడా విన్నాను నేను. నాకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే ఆ మ్యూజిక్ కానీ ఆ లిరిక్స్ కానీ ఒక రేంజ్గా ఉన్నాయి అనిపించింది నాకైతే. సినిమాకి సంబంధించిన లింక్స్ కానీ పోస్టర్ కానీ మీరు చూసాం. అసలు గ్లిమ్స్ చూస్తే అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా. అసలు గ్లిమ్స్ చూస్తేనే ఈ రేంజ్లో ఉంది అంటే మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా మాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అన్న రేంజ్లో అయితే అనిపిస్తుంది నిజంగా. అట్లా రీమేక్ ఇది అది ఏం లేదన్న. సినిమా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అయినా రీమేక్ అయినా ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు చెయ్యబడిందంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. అండ్ ఓజీ సినిమా రికార్డును బద్దలు కొట్టాల్సిందే డెఫినెట్గా. ఈయన సినిమాని ఈయనే బద్దలు కొట్టుకుంటాడు రికార్డులు, అట్లా ఉంటుంది డెఫినెట్గా. హరిశంకర్ గారు ఆల్రెడీ గతలకొండ కనీస్ రీమేక్ చేశారు కదా, అలాగే మిస్టర్ బచ్చన్ రీమేక్ చేశారు. ఒకటి హిట్ ఒక ఫ్లాప్. మరి ఇది రీమేక్ అయితే ఒకవేళ హిట్ అవుతా ఫ్లాప్? డెఫినెట్గా ఇది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సినిమా కాబట్టి డెఫినెట్గా రీమేక్ చేసిన సినిమాలు కూడా చాలా హిట్ అయినాయి. గబ్బర్ సింగ్ కానీ అంతకుముందు కొన్ని సినిమాలు కానీ చాలా సినిమాలు హిట్ అయినాయి. సో ఈ సినిమా కూడా డెఫినెట్గా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అండ్ ఎందుకంటే మనం గ్లిమ్స్ చూసినా సాంగ్స్ చూసినా దేఖ్లేంగే సాలా సాంగ్ కానీ ఇప్పుడు మెడ మీద చేస్తే అది కానీ అసలు ఈ సాంగ్స్ ఎలా ఉన్నాయంటే సినిమాలో ఫైట్స్ కానీ సీన్స్ కానీ ఎలా ఉండబోతున్నాయని ఒక క్యూరియాసిటీ అయితే అదైతే మాత్రం చాలా పీక్స్కి వెళ్తుంది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా ఫ్యాన్స్ అందరూ అయితే మాత్రం ఎంజాయ్ అంటే పండగ చేసుకుంటారు. ఖచ్చితంగా అనిపిస్తుంది. హరిహర వీరమల్లు సినిమా కూడా బజ్ ఇలానే ఉంది, చాలా గట్టిగానే. ఇప్పుడు కూడా పర్లేదు అట్లనే అనిపిస్తుంది. బట్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేడం హరహర వీరమల్లు వచ్చిన తర్వాత ఓజీ సినిమా వచ్చింది, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సో మీరు ఇంకా ఎందుకు అది ఏదో ఒకటి మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. సో ఎక్కువ ఎక్సైట్మెంట్ అయితే నెక్స్ట్ మరి ఎక్సైట్మెంట్ అయిన వాళ్ళు మాట్లాడిన తర్వాత వచ్చి మాట్లాడట్లేదు. ఇప్పుడు మిస్టేక్లు అనేవి జరుగుతుంటాయి మేడం. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం అనేది కామన్. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు జరుగుతుంటాయి, అందులో కొన్ని ఫ్లాప్ అవ్వడం కామనే. కానీ ఆ తర్వాత వచ్చిన ఓజీ ఏ రేంజ్ హిట్ కొట్టింది, ఎక్కడ దాగెళ్ళింది, సో దాని తర్వాత రాబోతుంది అంటే అంతే బస్తో రాబోతుంది, అంతకు మించి హిట్ కొట్టబోతుంది డెఫినెట్గా. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక సాంగ్ రావడం జరిగింది ఆరా. సో విన్నారా, ఏమనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. మంచి పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలో కూడా చేయనటువంటి లుక్స్ చాలా బాగున్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే గిట్ట మెడ పైన ఇట్లా సీన్ ఉండి మెడ కొడితే తొడపు కొట్టుకునే సీన్ చాలా బాగుంది. హరిశంకర్ గారు మాత్రం అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో మంచిగా సూపర్గా చూపించిండు. ఎందుకంటే నాకు ఈ సాంగ్ ట్రీజర్ చూసిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి మూవీ కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. ఈ సాంగ్ కూడా అంటే చాలా సూపర్ డూపర్గా ఉంది. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యేటట్టు ఉంది. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గతంలో గబ్బర్ సింగ్ సినిమా చేయడం జరిగింది. ఇప్పుడు రెండో సినిమా ఇప్పుడు చూసినట్టే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రాబోతుంది. ఆ కాంబినేషన్ మళ్ళీ వర్కౌట్ అవుతుంది అంటావా? 100% వర్కౌట్ అవుతుంది. 11 సంవత్సరాల తర్వాత సినిమా మొత్తం ఫ్లాప్ అయినప్పటికీ హరీష్ శంకర్ గారు వచ్చిన తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతోని బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిండు. అదే రేంజ్లో అంతకన్నా రెట్టింపు రేంజ్లో కూడా ఈ సినిమా హిట్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమాలో చూస్తే మనం ఆ సాంగ్స్ చూస్తుంటే అసలు ఒక కొత్త లుక్ డిఫరెంట్ లుక్తో చూపిస్తుండు. మళ్ళీ అదేవిధంగా మనం చూస్తుంటే గన్ను పట్టుకునేది ప్రతి సీన్ కూడా చాలా బాగుంది. హరీష్ శంకర్ గారు మాత్రం ఒక కొత్త లుక్లో చూపిస్తుండే పవన్ కళ్యాణ్ గారిని. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 2 పాటలు, ఒకటి దేఖ్లేంగే రావడం జరిగింది, ఇప్పుడు ఆరా సాంగ్ రావడం జరిగింది. 2 కూడా పొలిటికల్ సాంగ్ లాగా కనిపిస్తున్నాయి, సినిమా సాంగ్ కాదని కూడా అంటారు. దానికి మీరేం చెప్తారు? చాలా ఎందుకండి సినిమా సాంగ్ బాగుంది. ఆయనకు తగ్గట్టు ఆయన రియాలిటీ లైఫ్కు తగ్గట్టు ఆ సాంగ్ కూడా తీయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఆ బండరాయిలో నుంచి మొక్క వెళ్ళడం అనేది కూడా చాలా అంటే చాలా సూపర్గా క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంత కష్టపడి పైకి వచ్చినాడు, ఆయన స్వయం కృష్ణ పైకి వచ్చిండు కాబట్టి అది ఆయనకు తగ్గట్టు ఆ సాంగ్ కూడా చాలా బాగా తీయడం జరిగింది. సూపర్గా ఉంది. మెడ పట్టుకుంటే తొడ కొట్టినట్టే ఆ డైలాగ్ విన్నప్పుడు మీకేమనిపించింది? నాకు నిజంగా అనిపించింది అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా థియేటర్లో స్క్రీన్ ముందు ఆ డైలాగ్ వింటుంటే ఫ్యాన్స్ అసలు మొత్తం ఇట్లా ఆగమైపోతారు. అంత ఖతర్నాక్ ఉంది. అది ట్రీజర్లోనే ఇంత హైలైట్ ఉందంటే సాంగ్లా, ఇంకా సినిమా థియేటర్లో ఏ విధంగా ఉంటుంది మనం చూడాలి. ఇంకా చంద్రబోస్ గారు రచించారు ఈ పాటని. సో ఇలా అనిపిస్తుంది. ఆస్కార్ చంద్రబోస్ గారు రచించిండ్రంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మనము ఆ సాంగ్ మనము ఎలాంటి చెప్పనవసరం లేదు. ఈ సాంగ్ కూడా ఆస్కార్ అవార్డు రావాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను.
దేవశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు, ఈ సినిమాకి తనే మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు. సో ఎలా ఉండబోతుంది అంటావు? ఇంకా డిఎస్పి మ్యూజిక్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. డిఎస్పి అంటేనే ఒక క్రియేటివిటీ, ఆయన మ్యూజిక్ అంటే ఇంకా అసలు ఉంటుంది. ఆ థియేటర్లో ఉన్నటువంటి బాక్సులు మొత్తం బద్దలైపోతాయి అంతే. ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా చాలా బిజీ ఉన్నారు, మరి ఈ సినిమా ఏ రకంగా ఉండబోతుంది? ప్రమోషన్లో వస్తారంటావా? 100% 2026 సీజన్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమానే సూపర్ డూపర్ హిట్. 2026లో రికార్డు బద్దలు పెడితే రికార్డు బ్రేక్ అయిపోతుంది. పాన్ ఇండియా లెవెల్లో ఇది ఒక చిరస్థాయిలో నిలిచిపోతుంది ఈ సినిమా అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఫైనల్ ఏం చెప్తారన్న ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మీరేం చెప్తారు? సూపర్గా ఉంటుంది. హరిశంకర్ గారి మీద పూర్తిస్థాయిలో నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఒక కొత్త లుక్ చూపెట్టింది, చాలా అంటే చాలా బాగుంది. సినిమా మాత్రం సక్సెస్ఫుల్ అవుతుంది. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.